చేసినటువంటి పాపము, మానవులు చేసే దోషాలు, మానవులు చేసే చెడు క్రియలు ఎప్పుడైతే మానవులను ప్రభావితం చేస్తాయో దేవుని మహిమ నుండి మనము దూరం అవుతాం. అయితే దేవుని మహిమ నుండి మనం దూరం అయితే మరి ఎవరు వెళ్తారు నిత్య రాజ్యానికి అంటే, పాపము స్వభావంతో చెడు స్వభావంతో మనం ఉంటే ఎవ్వరు కూడా వెళ్ళరు. అందుకనే క్రీస్తు మన కొరకు పంపబడ్డాడు. క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడతారో, దేవునిలో ఎవరైతే మరి విమోచించబడతారో, క్రీస్తుని పోలి ఎవరైతే జీవిస్తారో, అంతం వరకు ఎవరైతే సహిస్తారో వారు మాత్రమే రక్షించబడతారు. దేవుడు కడగబడి పరిశుద్ధపరచబడి నీతి కొరకు నువ్వు జీవిస్తే ఒక త్యాగము నీ జీవితంలో ఫలీకృతమవుతుంది. కానీ దేవుడు మనలను ప్రేమించాడు. దేవుని మహాప్రేమ మన జీవితంలో అభివృద్ధి కావాలి ప్రతిరోజు కూడా. ఎందుకంటే బైబిల్లో చెప్తుంది ఏంటంటే, మరి యోహాను 3:16లో విశ్వాసముంచు ప్రతివాడు, క్రీస్తు యందు ఎవరైతే విశ్వాసము కలిగి జీవిస్తారో వారందరూ కూడా నశింపక్కడికి వెళ్ళాలి. ఒకవేళ నశిస్తే నువ్వు ఎక్కడికి పోవాలి? నశిస్తే నీ ఆత్మ ఎక్కడికి పోవాలి? నీ శరీరం ఎక్కడికి పోవాలి? అందుకనే విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు క్రీస్తు మన కొరకు పంపబడ్డాడు.